బికాజ్ ఇట్స్ సీన్ సో మచ్ మోర్. అంటే మేము రీక్రియేట్ చేసే టైంలో ఆ కెమెరా ఉండింది అండ్ ద గ్రేటెస్ట్ పీపుల్ హెవ్ టచ్డ్ ఇట్. నాకు తెలిసి సెల్వా వాళ్ళు కూడా దూరంగా వెళ్ళి ఫస్ట్ ఒకరోజు దాన్ని టచ్ చేసి ఓకే అంటే ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దోస్ గాడ్స్ ఆర్ విత్ అస్ వాజ్ ద ఫీలింగ్. మాకు ఎప్పుడైనా చూపించబోతున్నారు అది కెమెరా? ఖచ్చితంగా నేను చూపిస్తాను. నేను ఆ 3 కార్స్ చూసాను యాక్చువల్లీ, యూస్ చేసిన కార్స్ లాస్ట్ టైం ఎక్స్పోలో. ఎక్స్పోలో చూసాను. ఓకే. అండ్ వన్ క్వశ్చన్ యాక్చువల్లీ, సో డుల్కర్ గారి క్యారెక్టర్స్ ఈ మధ్య అన్ని రీసెంట్గా చూస్తున్నాము అండ్ మీరు కూడా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఎప్పుడైనా రిఫరెన్సెస్ ఆర్ఎల్స్ ఏంట్రా ఇలాంటి క్యారెక్టర్లు మనకి అని ఏమైనా డిస్కషన్స్ ఏమైనా జరుగుతుంటాయా మీకు పర్సనలీ? నాకు కూడా పడితే బాగుండు, ఐ చించిఫై అని అలాంటి ఏమన్నా? లేదండి, ఐ థింక్ ఈ చించిపోయాను ఏమన్నారా. See, one, I think everyone's designed for a certain style of cinema. I think everybody works in a certain style of thing. And నాకు ఇందాక చెప్పినట్టు ఓకే నేను చిన్న డీటోర్ తీసుకున్నాను నా లైఫ్లో టు సెటప్ దిస్ ప్రొడక్షన్ హౌస్. బట్ అంటే దుల్కర్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఈస్ బిన్ అ ఫ్రెండ్ ఫర్ సో మెనీ ఇయర్స్. అండ్ ఇలాంటి లవ్ అంటే ఎందుకంటే ఆయన వెరీ వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నారు. అంటే తెలుగులో ఐ థింక్ హీస్ బ్రాట్ అస్ రియలీ న్యూ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, వాట్ ద రోల్స్ దట్ ఈ సెలెక్టెడ్. సో ఐఎమ్ ఆల్వేస్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. మీకు జలసీ ఏమైనా ఉంటుందా అంటే అలా చూసేటప్పుడు యాజ్ ఎ పర్ఫార్మర్ ఇంకొక పర్ఫార్మర్ని చూసినప్పుడు వాట్స్ యువర్ రియాక్షన్ ఇన్సైడ్? లేదండి, ఐ ఆల్వేస్ గెట్ ఎక్సైటెడ్ విత్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్. సో ఇప్పుడు ప్రొడ్యూసర్గా హ్యాపీనా మీరు? వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. ఆర్ ఎల్స్ విత్ ఫీనిక్స్? బోత్ అండి. అంటే ఫీనిక్స్ ఇస్ ఫన్, ప్రొడ్యూసర్ ఇస్ ద రియల్ జాబ్. ఓకే అండి. రానా గారు అండ్ సార్ టైటిల్స్ లో ఎంఆర్ రాధా, ఎంజి రామచంద్రన్ వాళ్ళందరినీ పెట్టారు కదా, నాయుడు గారిని కూడా పెట్టాల్సి. అంటే హీరోస్ డైరెక్టర్స్ ఈ కాన్ఫ్లిక్ట్ అండి, ప్రొడ్యూసర్ కాన్ఫ్లిక్ట్ కాదు ఈ సినిమా. రానా గారు సార్, ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకు బాలీవుడ్లో వచ్చిన ఓం శాంతి ఓం ఆ మూవీ అయితే గుర్తొస్తుంది. సో అలాంటి రెఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా? లేదండి, యాక్చువల్లీ ఇప్పుడు సినిమా అయిన తర్వాత చాలామంది చెప్పారు అది, బట్ చేసేటప్పుడు వీ నెవర్ థాట్ ఆఫ్ దట్. అండ్ డెఫినెట్లీ అంటే చాలా తక్కువ సినిమాలు ఒక సినిమా సెటప్లో జరుగుతూ ఉంటాయి. ఐ థింక్ దట్ ఓం శాంతి ఓం ఇస్ 1-2. మీరు ఇప్పుడున్న స్టూడియోస్ని చూసారు కదా, 1950s సెటప్ చూసినప్పుడు అప్పటికి ఇప్పటికి ఉన్న అంటే నేను అప్పుడు లేనండి, అదే మీరు లేరు సార్, కానీ సెటప్లో చూసారు కదా. అంటే ఆ సెటప్ అదంతా షూటింగ్ స్టూడియోస్ని చూసినప్పుడు మీకు ఏం డిఫరెన్స్ అనిపించింది? అప్పటి జనరేషన్ వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్కి మీరు అంటే మీకు డిఫరెన్స్ ఏమనిపించింది? ఒకటండి, అంటే వెదర్ మీరు హాలీవుడ్కి వెళ్ళినా ఇండియాలో ఉన్నా దే ఆల్వేస్ కాల్ ద 50s and 60s ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ స్టూడియోస్ అంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఏ కథ తీసుకున్నా ఇట్ వాజ్ నెవర్ టేకెన్ ఆన్ అ బిజినెస్ స్టాండింగ్. ఇట్ వాజ్ ఆల్వేస్ స్టోరీ వాజ్ బిగర్ దెన్ ఎవ్రీ యాక్టర్, బిగర్ దెన్ ఎవ్రీ స్టార్. ద స్టూడియోస్ డ్రోవ్ మెనీ థింగ్స్ అండ్ లిటరేచర్కి కల్చర్కి చాలా ఎక్కువ వాల్యూ ఉండేదండి. అంటే అట్ దట్ పాయింట్ ద రైటర్స్ వర్ బిగర్ దెన్ ఎవ్రీబడి ఎల్స్ ఇన్ ద ఇండస్ట్రీ. I think that was the beautiful thing that we saw there. And నాకు దాంతో ఎక్కడ అలాంటి స్టూడియోతో చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను లీడర్ సినిమా చేసేటప్పుడు ఏవిఎం స్టూడియోస్తో ఉండేదండి. అండ్ ఎంత మెటిక్యులస్గా ఉండేవారంటే ఫర్గెట్ అది ప్రొడక్షన్ వాళ్ళందరూ మర్చిపోండి, ఒక ఆర్ట్ అసిస్టెంట్ ఉండేవాడండి. ఆయన ఏవిఎం స్టూడియోస్ నుంచి ప్రాప్స్ తెచ్చేవారు హైదరాబాద్కి. ఎలాంటి ప్రాప్స్ అంటే ఒక పెన్ ఇచ్చేవారు నాకు సైన్ చేయడానికి. షార్ట్లో పెన్ ఉందనుకోండి, ఈ పెన్ ఈ సినిమాలో రజనీకాంత్ గారు వాడారు, ఓకే. తర్వాత ఈ నోట్బుక్ ఇది ఈ సినిమాలో శివాజీ గణేశన్ గారు తీసిచ్చింది. అంటే మనం ఏది టచ్ చేసినా అది చాలా ఎక్స్ట్రీమ్ వాల్యూ ఉండేది. అండ్ ప్రతి ప్రాప్ వెనకాల ప్రాపర్టీ ఆఫ్ ఏవిఎం స్టూడియోస్ అని రాసి ఉండేది. సో ఐ థాట్ ఓకే, నౌ టుడే స్టూడియోస్ యూ డోంట్ సీ ఆల్ ఆఫ్ దట్ హ్యాపన్. సో ఐ థాట్ ఓకే, వావ్, దిస్ ఈజ్ వాట్ అ క్లాసిక్ లెగసీ స్టూడియో మెంట్. సో ఐ థింక్ those were little experiences that I got which we tried to get back. Rana Garu, I'm Ramna from News 18 India. I'm not a film journalist in fact. So మీ సినిమాలు అంటే యూ హ్యావింగ్ యువర్ ఓన్ దిస్ థింగ్. మీ సినిమాలు అంటే ఇప్పటివరకు నేనే రాజు నేనే మంత్రి లీడర్ అట్లాంటివి మాత్రమే బాగా రిజిస్టర్ అయ్యేటువంటి విరాట పర్వం అట్లాంటి యాజ్ ఏ నార్మల్ జనరల్ వ్యూవర్ జనరల్ ఆడియన్గా చెప్తున్నాను. యు ఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ అంటే యూ ఆర్ హ్యావింగ్ ఎబిలిటీ టు డూ ద థింగ్స్, యూ హ్యావింగ్ ఎబిలిటీ టు డూ ద కమర్షియల్ ఫిల్మ్స్. సో మీరు రొటీన్ కమర్షియల్ ఫిల్మ్స్ ఎందుకు చేయట్లేదు? ఎందుకు అంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారు లైక్ చరణ్ కానీ సమ్ అదర్ యువర్ ఫ్రెండ్స్ ఉన్నారు, వై అంటే యు ఆర్ హ్యావింగ్ యువర్ ఓన్ క్యాపబిలిటీ బట్ వై యు ఆర్ నాట్ డూయింగ్ దట్ అని నాకు I chose the alternative path right from the beginning. See, every time ఈరోజు మీరు నేను చేసిన 6 సినిమాల్లో 3 చెప్పారు మీరు ఆల్రెడీ. సో నేను చేసింది 6, సో నేను చేసినవి అన్నీ గుర్తున్నాయి. సో ఐ లైక్ దట్. అంటే నేను వన్ ఈజ్ ఐ బికమ్ అన్ యాక్టర్ ఇన్ అ వెరీ డిఫరెంట్ సర్కమ్స్టాన్స్ అండ్ ఐ థాట్
నాకేంటంటే ఎప్పుడు నేను చూడని సినిమా నేను డెలివర్ చేయాలని ఉంటుందండి. మీరు ఫస్ట్ టైం రాజకీయం చూసినా, ఒక నెగిటివ్ హీరోని చూసినా, ఒక సబ్మరీన్ చూసినా, ఈరోజు ఒక మద్రాస్ స్టూడియో చూసినా, the films that I was able to bring to you, you saw a new world. So for me, that is more exciting than doing films that are already being done. సార్ అక్కడ సౌండింగ్ వినిపించింది తమిళ్ రివ్యూస్ కానీ ఇవన్నీ సెలబ్రిటీ స్టాక్ కూడా. ఇక్కడ ఏంటి సార్, ఇక్కడ యువర్ కో ఫ్రెండ్స్ ఎవ్రీ వన్ రియాక్షన్, ఇండస్ట్రీస్ రియాక్షన్? Well, it's only a handful of people that saw it, and whoever saw it really likes it. So now we'll let the others watch it. It's today only. భాగ్యశ్రీ గారు, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ యూ సైన్డ్, బట్ 2 other films released. అవును. One film did not do well, and in the other film hardly your presence is there in that film. Maybe that's the reason we didn't expect anything. Without expectations we watched this film, Kanta. So you surprised. What do you think? That's the reason we surprised a lot. Like your character is also surprised, performance is also surprised. That is something I think you have to answer. No, you tell. Yeah, I mean. No, ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళాం కాబట్టి ఆమె సర్ప్రైజ్ చేసింది అంటున్నా. అంతే కదండి. అదే అంటున్నా నేను. అంటే అది ఒక అడ్వాంటేజ్ అంటారా ఈ 2 సినిమాలది ఆ సినిమా మీద? What do you think is an advantage? That they had very low expectation of you? Looks like I have to prove you again in one more film. We'll do that. How do you feel your films, 2 films releasing in 2 weeks gap? Like next film is releasing in next week, Right. coming week.